అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో కరివేపాకు కారప్పొడి తయారు చేసుకుందాము. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇన్ని ఉపయోగాలున్న కరివేపాకు కారప్పొడి తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేనైతే కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇలాగ నేను బాగా ఆరబెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. అవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చినాయి కాబట్టి మనం వేరే ప్లేట్లో తీసుకుందాము. అదే పాన్లో నేను ఎండుమిరపకాయలని వేయించుకుంటున్నానండి. అవి కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా ఏగినాయి కదండి, మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. వెల్లుల్లిపాయ రబ్బలు వేయించుకుంటున్నాను. వాటిని కూడా దోరగా వేయించుకుంటున్నాను. వేగిపోయినాయి కదండి, వేరే ప్లేట్లోకి తీసుకుందాము. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ కరివేపాకు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. నేను కరివేపాకుని బాగా ఆరబెట్టుకున్నానండి. వేసిన తర్వాత మొత్తం ఇలా పైకి కిందకి కరివేపాకు ఆయిల్కి కొంచెం అంటేటట్టుగా తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం వేయించుకోవాలి. కరివేపాకుని మనం చేతితో ఇలా నలిపితే చక్కగా మనకి పొడిలాగా అయిపోవాలండి. ఆ విధంగా వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయింది, మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇదిగో ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. అందులోనే ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఎండుమిరపకాయలని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. మనం వేయించుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుంటున్నానండి. మరి మెత్తగా స్మాష్ అయిపోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను కరివేపాకును కూడా ఇలా మెత్తగా పొడిలా చేసుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను కరివేపాకుని పొడి చేసుకున్నాను. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా అయిపోకుండా మనకి ఈ విధంగా అయితే మనకి కారప్పొడి చాలా బాగుంటుందండి. నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇది నేను ఒక జార్లోకి స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్త్ బెనిఫిట్స్ ఉండే కరివేపాకు కారపొడి రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.